అందరికీ నమస్కారం. ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసి 100 మెంబర్స్ రీచ్ అవ్వగానే, ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఈరోజు దగ్గర 300 వరకు సబ్స్క్రైబర్స్కి దగ్గర అవుతుంది. అండ్ రాష్ట్రంలో పరిస్థితి ఏమవుతుందో మీ అందరికీ తెలిసిందే. ఒక సామాన్యుణ్ణి పట్టించుకునే నాదుడు లేడు. బలం ఉండాలి, డబ్బు ఉండాలి, కులం ఉండాలి, లేదా ఆడపిల్లవైనా ఉండాలి. చట్టం, న్యాయం అన్నీ కూడా వీళ్ళకి మాత్రమే. ఒక సామాన్యుడికి న్యాయం అనేది అందని ఒక వెన్నెల. దానికి సాక్ష్యం నేనే. ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక సామాన్యుడు ఓడిపోకుండా ఉండడం కోసం. అందుకోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. దీని వెనక మీ అందరూ ఉన్నారు. ఎలాగోలా బతికేద్దాం, ఈరోజు జీతం అందుకుంటే చాలు, ఏమైనా చేస్తే రేపొద్దున్న మనకు ఉద్యోగం దొరకదేమో, లేదంటే అవతలోడు మనకన్నా బలవంతుడేమో అన్న ఒక భయంతో పిరికితనాన్ని గుండెల్లో నింపుకుని దాన్ని నెక్స్ట్ జనరేషన్ కూడా నింపి పంపే ఒక సామాన్యుడు, వాళ్ళందరూ ఈ ఛానల్ వెనకట్లు ఉన్నారు. మీకోసం ఈ ఛానల్, నా కోసమే ఈ ఛానల్. నేను కూడా మీలాగే భయపడతా ఉన్నాను. ఒక మంచితనం అన్న ముసుగులో మంచితనం ఎప్పటికైనా మంచి గెలుస్తుంది అని మంచితనాన్ని చేతకానితనంగా తీసుకునే అంతవరకు భరిస్తూ ఉన్నాను. ఈరోజు ఆ ఓపిక చచ్చింది. ఎస్, మీకు ఒక కేసు చెప్తాను. ఒకరి దగ్గర మన విజయనగరం జిల్లాలోని కొత్తవలసకి వేపాడు కృష్ణరాయుడుపేట, ఆయన దగ్గర నేను పొలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాను. ఇదిగోండి డాక్యుమెంట్. ఈ అడ్వాన్స్ ఇచ్చి ఆ ఊరి ప్రెసిడెంట్, 20 సంవత్సరాల ప్రెసిడెంట్, ఆయన ఇంట్లోనే అగ్రిమెంట్ రాసుకొని అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన సంతకం కూడా ఉంది ఇందులో. ఆ తర్వాత ఆయనకి కావాల్సినప్పుడల్లా నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడల్లా కూడా నేను ఆయన దగ్గర సంతకం తీసుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఎవరు వస్తే వాళ్ళ సాక్షిగా కింద వాళ్ళ సంతకం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈయన నిశాని, వేలిముద్ర, మోసం చేయకూడదు. అందుకని చెప్పి ఎవరు వస్తే వాళ్ళది కూడా, సార్ నేను రాసింది కరెక్టే కదా అని చెప్పి ఆయనతో పాటు వచ్చిన ప్రతి ఒక్కడు చదువుకున్నాడే సంతకం పెట్టాడు. అయితే తర్వాత నేను రిజిస్ట్రేషన్కి ప్రెజర్ చేసేసరికి ఆయన, మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు, మా తమ్ముడు ఒప్పుకోవట్లేదు, మా అక్క ఒప్పుకోవట్లేదు, మా కొడుకు ఒప్పుకోవట్లేదు, మీకు వేరే స్థలం ఇస్తాం అని చెప్పేసి వచ్చారు. వేరే స్థలం, మళ్ళీ కొత్త రేటు, అనుకున్న రేటుకి కాదు, మళ్ళీ కొత్త రేటుకి కొత్తగా బేరం ఆడి చేసుకోవాలని. నేను దానికి ఒప్పుకోలేదు. దానికి నేను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను ముందుగానే పోలీసులతో మాట్లాడితే
బై ఫోన్. మీరు మ్యాక్సిమం తేల్చుకోవడానికి చూడండి సార్, కుదరని పక్షంలో పోలీస్ స్టేషన్కి రండి అన్నారు బై ఫోన్. అక్కడ ఎస్ఐ గారు మహానుభావుడు, నిజంగా ఎంత మహానుభావుడో చెప్తాను మీకు. అయితే ఇంకా అక్కడ తెగకపోయేసరికి, నేను ఆ ఊర్లో తెగపోయేసరికి సంక్రాంతి టైంలో వాళ్ళ బంధువులు అందరూ వస్తే అందరితోనే మాట్లాడాను. అది ఇంక తెగకపోయేసరికి పోలీస్ స్టేషన్ కాల్ చేస్తే, మీరు రండి సార్ కంప్లైంట్ రాసి నుండి వాళ్ళ ఫోన్ నెంబర్స్ నాకు ఇవ్వండి అన్నారు. ఫోన్ నెంబర్స్ వాళ్ళకి పంపించి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రాసే టైంలో ఈ గ్యాప్లో వర్షన్ మారిపోయింది. నా దగ్గర కంప్లైంట్ తీసుకునేంత వరకు నా మాట విన్నారు. ఆ తర్వాత నేనే తప్పు చేసినట్టుగా మారిపోయింది. కనీసం ఆ మనిషిని నేను నా తోటు కూడా తీసుకెళ్ళితే ఆయన, నేను డబ్బులు తీసుకున్నాను సార్ నిజమే అని ఒప్పుకున్నా సరే ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. అక్కడ కానిస్టేబుల్ నయం, లిటరలీ నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడే ఇమ్మీడియట్గా కొడుకుకి ఫోన్ చేసి, నీకు సంబంధం ఉంది దీంట్లో, మీ నాన్న ఆస్తి నీకు వస్తుంది, అలాగే ఆయన అప్పు కూడా నువ్వు తీర్చాలి. పోనీ ఆయన సింగిల్గా అప్పు చేసింది కాదు, ఇది ఆస్తికి సంబంధించింది, ఆస్తి నీకు వస్తుంది కాబట్టి నువ్వు దీన్ని బాధ్యత తీసుకోవాలి అని చెప్పి గడ్డి పెట్టాడు. నిజంగా శివ కానిస్టేబుల్ పేరు. ఈ నాకెవరైతే ఆ స్థలం అమ్ముతానన్నారో వాళ్ళ అబ్బాయి పేరు కూడా శివే. అయితే ఈ ఎస్ఐ అండ్ ఈ శివగారు మంచి దోస్తులు అంట, నాకు ఆ విషయం తెలీదు. దాంతో నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టి ఆఖరికి మా అమ్మ నాన్నలను కూడా ఆయన 1 సంవత్సరం పాటు తిప్పించుకున్నాడు. ఒక రసీదు, కంప్లైంట్ తీసుకున్నట్టుగా ఒక రసీదు తప్ప, ఇదిగోండి, కనీసం ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు. ఎఫ్ఐఆర్ రాయట్లేదని చెప్పేసి నేను స్పందనకి వెళ్ళాను. ఇదే కదా నేను చేయాల్సింది, స్పందనకి వెళ్ళాను. ఇదిగోండి, స్పందనకి వెళ్తే మీకు 30 రోజుల్లో సెటిల్ అవుతుంది, లేదంటే సిఐతో మాట్లాడండి అన్నారు. ఆఖరి రోజు, ఏదైతే ఆఖరి రోజు ఆ గడువు పూర్తవుతుందో అప్పుడు నాకు ఫోన్ వస్తే నేను ఆఫీస్ సెలవు పెట్టుకొని మరీ వెళ్తే నా స్టేట్మెంట్ అడిగి తీసుకున్నారు. సార్ నేను కంప్లైంటే ఇచ్చాను, మరి అదే స్టేట్మెంట్ ఎందుకు అవ్వదు అంటే, ఓకే మీరు మళ్ళీ రాయండి అన్నారు. ఓకే, నేను రాసి ఇచ్చింది చెల్లదని చెప్పేసి వాళ్ళు రాసిందే అని చెప్పేసి వాళ్ళు రాసిన దాని మీద నా చేత సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు అయినా వాళ్ళు రాసుకోవచ్చేమో. అయితే అప్పుడు నేను చేసింది ఏంటంటే, నా ప్రత్యర్థులు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బ్లాంక్ షీట్స్ మీద సంతకం పెట్టున్నారు అక్కడ. నేనేంటి సార్ ఇది అని అడిగితే ఎస్ఐ గారు చెప్పిన సమాధానం, వాళ్ళు నా మీద నమ్మకం ఉంది, వాళ్ళు పెట్టారు, నీకు నమ్మకం లేదు నువ్వు పెట్టట్లేదు అని. ఏంటి సార్ ఇది? స్పందనకి ఇలా రెస్పాండ్ అవుతారా? సరే మీరు రాసిన ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే, నువ్వు స్పందనకు పెట్టావు కదా, స్పందన వాళ్ళే నీకు ఇస్తారు రిప్లై, నేను మీకు రిప్లై ఇవ్వం అని చెప్పేసి చెప్పారు. అక్కడి నుంచి నేను అబ్జర్వ్ చేస్తే, మళ్ళీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తే, తన స్వార్జితం అని అప్పుడు దాకా ఉన్న రెవెన్యూ రికార్డ్స్ మారిపోయి వంశపారంపర్యం అనే విధంగా మారింది. అది ఎందుకు మారింది అని ఆర్టీఐకి రాశాను, ఎంఆర్ఓకి. ఎక్నాలజ్మెంట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ రాలే. దీన్ని ఏమనాలి? అక్కడి నుంచి నేను అదే విషయం ఇంత దౌర్భాగ్యంగా నడుస్తుంది, ఒక ఎంప్లాయీని అయినా నాకే ఈ పరిస్థితి ఉంటే, ఒక చదువుకొని ఉన్న నా పరిస్థితి ఇలాగ ఉంటే, ఒక సామాన్యుడు పరిస్థితి, ఒక ఆటో నడుకునేవాడు పరిస్థితి, రూపాయి కూడబెట్టుకొని ఏదైనా
కొంచెం వెనకేద్దాము, పిల్లల కోసం ఒకటి ఉంచుదాము అని చెప్పేసి ఏదైనా ఒక అడుగు ముందుకేసే ఒక సామాన్యుడి పరిస్థితి ఏమవుద్ది? అందుకని చెప్పేసి నేను ముందుకెళ్ళాను. ఇంకాను నేను ఆ విషయం సిఐడి వారికి రాశాను. అక్కడ వాళ్ళు మన పైనాపిల్ కాలనీ సిఐడి వాళ్ళు డీజీపీకి ఫార్వర్డ్ చేస్తే డీజీపీ కమిషనర్ గారిని అప్రోచ్ అవ్వమని చెప్పేసి నాకు రిప్లై ఇచ్చారు. నేను కమిషనర్ గారికి కూడా అది మెయిల్ పెట్టాను, రిజిస్టర్ పోస్ట్ చేశాను. నో రిప్లై. విశాఖపట్నం హ్యూమన్ రైట్స్ కూడా పెట్టాను కాపీ, నో రిప్లై. ఇంకేం చెయ్యాలరా మీకు? మీరు మాకు న్యాయం చేస్తారా? ఈరోజు టీవీ చూస్తే పెద్ద పెద్దోళ్ళకే దిక్కు లేదు, ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అందుకే చెప్తున్నా, ఈ ఛానల్ ఒక సామాన్యుడి కోసం. చేతకాని చెమట్లో ఉండిపోక చావు ఎప్పుడైనా వస్తుంది. నిజంగా దేశంలో అన్ని సమస్యలన్నీ ఇలా చేస్తే తీరిపోతాయి. ఎలా తీరుతాయి చెప్పనా? రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ తలుచుకుంటే, మీకు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని మాకు ఇంకా రిటైర్ అయిపోయాం, మా పెన్షన్ మాకు వస్తే చాలు అనుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకున్నంత నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఎలా ఏ డిపార్ట్మెంట్కి రాస్తే ఏ పని ఎలా జరుగుతుందని మీకు తెలిసినట్టుగా మరెవ్వరికి తెలియదు. యూత్ చేయాలంటే వాళ్ళకి అనుభవం లేదు. పైగా చదువైన వెంటనే పెళ్ళి చేసుకోవాలి, లేదా మంచి ఉద్యోగం చేసుకోవాలి, లేదా మీరే మీ కొడుకుని ఇంకెక్కడైనా మంచి ప్లేస్లో ఉండాలి అని చెప్పి తరిమేస్తున్నారు. అంతేగాని ఎవడు కూడా ఈ దేశాన్ని బాగు చేయాలి అని చెప్పేసి కనీసం తన ప్రాబ్లం సాల్వ్ చేయాలని కూడా అనుకోడు. పోతే పోయింది లేరా, నా కర్మ అనుకుంటాను, నువ్వు బాగుండు, ఎందుకు దీంట్లో దూరుతావు అని చెప్పేసి ఈడు ఓడిపోతాడు, కొడుకుని కూతురిని వీళ్ళని కూడా ఓడిపో అని చెప్పేసి నేర్పిస్తారు. శ్రీశ్రీ గారు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పేసి యూత్ని తిట్టారు. కానీ నేను చెప్తున్నాను, పెన్షన్ తీసుకుంటున్నందుకు మీరు ఈ దేశం కోసం పనిచేయాలి. మీకు మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు అల్లుడు చేత్తోనో, కోడలు చేత్తోనో, లేదా కొడుకు చేత్తోనో, కూతురు చేత్తోనో తిట్లు తినాల్సిన అవసరం లేదు. మీరు ఒప్పేసుకుంటున్నారు అంతే. మీరు తలుచుకుంటే ఈ దేశం తలరాతని మార్చగలరు మీరు. మీకు తెలియదా? మీరు ఈ రోజున ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా దేశ స్వాతంత్రం అంటే ఏంటి, దేశ అభివృద్ధి ఏంటి అనేది చూసిన వాళ్ళు, ఒక గ్రీన్ రెవల్యూషన్ చూసిన వాళ్ళు, ఒక వైట్ రెవల్యూషన్ చూసిన వాళ్ళు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఇండియా టు డిజిటల్ ఇండియాగా చూసిన వాళ్ళు. మీకు తెలుసు, మీకు ఖచ్చితంగా తెలుసు ఏం చేయాలి అనేది. మీకు స్వాతంత్రం యొక్క విలువ తెలుసు. ఈరోజు యూత్కి తెలీదు. అందరూ డబ్బు కోసం పరిగెడుతున్నారు. తప్పు లేదు, ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కానీ మీకు టైం ఉంది, మీకు డబ్బు ఉంది, మీ వెనకాతల ఎవరు లేరు, అదొక్కటే. మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. ఈ ఛానల్ గుర్తిస్తుంది, నా వెబ్సైట్ గుర్తిస్తుంది. మీరు మనసు పెట్టండి, మీ వెనకాతల నేను ఉంటా. మీరు తలుచుకుంటే చెయ్యలేంది ఏమీ లేదు. ఘంటాపథంగా చెప్తున్నా. రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు, ఇటో పార్టీ అటో పార్టీ. దానివల్ల ఏం ఉపయోగం? ఒకళ్ళు కొట్టుకు చేస్తున్నారు. నిజంగా దేశం పనికొచ్చేది ఏంటి అనేది మీకు తెలీదు, మీరు చేయలేరు. టీవీ చూస్తూ నా పెన్షన్తో వస్తే చాలు, దాంతో పకోడీ, ఇంతే. మీరు నిజంగా దేశం కోసం మార్చగలను. ఇంతకాలం తిన్నాను, కనీసం ఇంకా బతుకున్న 4 రోజుల్లో అయినా సరే దేశం కోసం పనిచేయాలి అనేది
మీ తాతని తలుచుకోండి చాలు, మీ తండ్రిని తలుచుకోండి చాలు. మీ తండ్రి స్వాతంత్ర సమరయోధం చూసుంటాడు, 4 దెబ్బలు తినుంటాడు. మీ నాన్నగారిని తలుచుకోండి చాలు. మీ కొడుకు చెప్పండి, ఒరే మీ తాత ఇదిరా అని చెప్పండి. ఎన్ని కష్టాలు పడితే స్వాతంత్రం వచ్చేది చెప్పండి. ఈ రోజున ప్రతి ఒక్కడు ఒక సినిమా హీరో ఫోటో పట్టుకొని వీడి నా ఐడల్ అని చెప్తున్నాడు. వాడి తాతే వాడికి ఐడల్, వాడి మామ్మే వాడికి ఐడల్. ఎన్ని కష్టాలు పడి వచ్చారు అనేది చెప్పండి వాడికి. లేదంటే నలుగురిని దోచుకు తినే గజ్జి దొంగల తయారవుతాడు. దేశానికి పనికి రాకుండా నువ్వెంత కోడేసుకున్నా అది గజ్జి దొంగే, అది పనికిరాని సొమ్మే. కేవలం డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు, నలుగురితో బతకడం నేర్పాలి, నలుగురి కోసం బతకడం నేర్పాలి. ఇది కరెక్ట్ అని అనిపిస్తే ఈ ఛానల్లో ఉండండి. ఈ ఛానల్ లేదు ఇది తప్పు, ఏమైతే దేశం ఏమైపోయినా పర్లేదు నేను బాగుంటే చాలు అనుకుంటారా, మీకు నాకు రామ్ రామ్. ఈ ఛానల్ నుంచి అన్సబ్స్క్రైబ్ అయిపోండి. మీ పాడి కూడా మోయడానికి ఎవడు రాడు, నేను రాను. నువ్వు నాకు రూపాయి పెట్టక్కర్లేదు, కానీ నువ్వు మంచి చేశాను ఇదిగో అని నువ్వు నాకు ఒక్క సాక్ష్యం చూపించు. నీ జీవితకాలంలో నువ్వెక్కడ ఉన్నా సరే నీ వెనకాతల నలుగురు అంటారు చూడు, ఆ నలుగురిలో నేను ఒకడిని అవుతా. నా వెనకాతలు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ నేను పోతే నా వెనకాతల నలుగురు కాదు, 40 కాదు, 40,000 మంది, 40 లక్షల మంది అయినా సరే రావాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను అలా బతకాలనుకుంటున్నాను. మా తాత ఏం చేశాడు నాకు తెలుసు. మా తాతయ్య ఒక ఊరికి రోడ్డు వేస్తే ఆ ఊరి వాళ్ళే మీరు ఇక్కడ ఉండాలి, ఈ ఊరిలో ఉండాలి అని చెప్పేసి ఆయన పేరున స్థలం రాసిచ్చారు, ఊరి వాళ్ళు రాసిచ్చారు. అంత గొప్పగా బతికాడు మా తాత. రూపాయి అప్పు లేకుండా చచ్చిపోయాడు. ఎవరి దగ్గర అప్పు మిగల్చలా. డబ్బులు లేక వైద్యం చేయించుకోలేదు. కనీసం నాకు పలానా రోగం ఉందని ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే అప్పు చేయాల్సి వస్తుంది. అంత కష్టం భరించాడు మా తాత. నేను పేరు చెప్పా, ఎందుకంటే అక్కడ నుంచి మీరు కులాలు మా ఊడు, మా ప్రాంతం ఓడు, మా కులం ఓడు ఇలా పట్టుకొని తయారైపోతారు మీరు. ఎందుకంటే అది నరనరాలు పట్టేసింది. ఈరోజు ఒక కులం కానీ ఒక మతం కానీ గొప్ప అని చెప్పుకోవాలంటే, ఒక పార్టీ కూడా గొప్ప అని చెప్పుకోవాలంటే అవతలని తక్కువ చేయాలి. అదే ఎజెండా. మనం ఎంత గొప్ప అనేది అనవసరం, మనం ఏం చేసామనేది అనవసరం. అవతలోడు ఎంత ఎదవా, మీ దేవుడే కాదు అని చెప్పితేనే మన మతం గొప్ప, లేదా అవతలోడు పార్టీ ఇంత చెడ్డది అంటేనే మనం పార్టీ గొప్ప. ఈ టైప్లో తయారయ్యారు. ఆఫీసుల్లో కూడా ఇదే పని. సార్ ఆడు పని చేయట్లేదు సార్, నేనే చేశాను సార్. ఎంప్లాయర్ ఏం ఆలోచిస్తున్నాడు, వీళ్ళందరూ కలిసి పనిచేస్తే నేను బాగుంటాను అని ఆలోచిస్తున్నాడా? లేదు. ఎందుకంటే ఆడు జోబులోంచి ఆడు ఇవ్వట్లేదు కదా, ఎవడో డబ్బులు పెడుతున్నాడు. ఈడు మేనేజర్, వీడికి సోప్ ఎవడేస్తాడా, వీడికి ఎవరితో బెనిఫిట్టా, వాడిని మాత్రం మళ్ళీ సీట్లో ఉంచి ఇంకా పైకి పంపిస్తాడు. అడిగి తెలీదా సోప్ వేస్తున్నట్టు? తెలుసు, కానీ వీడి చేత పని చేయించుకోవచ్చు. వీడి క్యారెక్టర్ ఎలాంటిది అని వాడు డిసైడ్ చేసుకున్న తర్వాత అలాంటి వాడిని ఆడి కింద పెట్టుకోవాలని చూస్తాడు. ఇదే జరుగుతుంది. ఇవేవి మీ పిల్లలకు కూడా మీరు నేర్పరు. నువ్వు చదువుకోరా, నువ్వు బాగుపడతావు. ఏం బాగుపడతాడో మీ ముఖం. సమాజం ఇలా ఉంది. దీన్ని మార్చే శక్తి రిటైర్ అయిన వాళ్ళకి ఉంది, మీ గైడెన్స్లో వెళ్ళే యూత్కే ఉంటుంది. ఒక గైడెన్స్ లేకుండా యూత్ ముందుకెళ్ళినా నాశనం అయిపోద్ది. అలాగే యూత్ సపోర్ట్ లేకుండా మీరు
ఒంటరిగా ఏమైనా చేద్దాం అనుకున్నా అది సంపూర్ణం అవ్వదు, మీ జీవితమే వేస్ట్ అయిపోద్ది. ఇంతకాలం బతికేశారు. బ్రింగ్ బ్యాక్ ద సోల్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ ఫోర్ ఫాదర్స్. అందుకోసం ఈ ఛానల్ ఉంది. ఏదో చెప్పేసాము, ఏదో సినిమా అయిపోయిందా అన్నట్టు కాదు ఈ ఛానల్. ఇక్కడ ప్రాబ్లం వస్తే అందరు రెస్పాండ్ అవ్వాలి. అలాంటి వాళ్ళే సబ్స్క్రైబర్స్గా ఉండండి. డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేకపోయినా కనీసం త్రూ ఆన్లైన్ రెస్పాండ్ అవ్వండి. మీ వ్యూస్ షేర్ చేయండి. ఒక సొల్యూషన్ విధంగా ఉండాలి. ఆల్వేస్ మేక్ ఏ కన్స్ట్రక్టివ్ స్పీచ్. ఒకరిని విమర్శించడం కరెక్ట్ కాదు, దానికి సొల్యూషన్ చెప్పగలగడమే కరెక్ట్. నేను ఇంతవరకు నా లైఫ్లో ఏ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసినా దానికి సొల్యూషన్ చెప్పాను. అది తప్పు అయి ఉండొచ్చు, ఒప్పు అయి ఉండొచ్చు. నా వ్యూలో ఇది సొల్యూషన్ అని చెప్పడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను. మీకు లక్ష్మీ అపర్ణ కేసు తెలుసు, వైజాగ్లో. ఆ అమ్మాయి తాలూకా